అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ఈరోజు వేదసారం కార్యక్రమంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. వేదసారం, వేదములలో సారం. వేదసారాన్ని మనం ఎంత తాగితే అంత అమృతము అని మనకు పెద్దలు తెలియజేసినారు. పోయినసారి గత ఎపిసోడ్లో ఏం చెప్పాము? వేదం అధ్యయనం చేయాలి అంటే ఏ విధంగా చేయాలి, అధ్యయనానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ విధంగా అధ్యయనానికి అర్హుడవుతున్నాడు అనేటువంటి వేదంలోకి ప్రవేశించే ముందు చేయాల్సినటువంటి విషయం గురించి మనం చెప్పుకుందాం. అందులో భాగంగానే స్నానం, సంధ్య, జపము, హోమము అనేటువంటి 4 అంశాలను, ఆ అంశాలలో సంధ్యావందనం గురించి చెప్పుకుందాం. అదేవిధంగా అగ్నిహోత్రం గురించి మనము చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అనగా ఏమిటి అంటే, వేదాలు బ్రహ్మకు 4 ముఖాలుగా ప్రతీకలు అని మనం తెలుసుకున్నాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇవి 4 యుగాలకు కూడా ప్రతీకలుగా చెప్పబడ్డాయి. రానాయణీయ సూత్రము అనేటువంటి విధానం ఏం చెబుతుంది అంటే, ఋగ్వేదస్తు ఘనాంత స్యాత్, యజుర్వేదో క్రమాంతకః, సామవేద పదాంత స్యాత్, అథర్వవేదాస్తు సంహితః అని చెప్పబడ్డది. ఋగ్వేదము ఘన వరకు. అయితే ఈ వేదంలో ఎలా ఉంటుంది అంటే, పద, క్రమ, జట, ఘన, దండ, శిఖి, రేఖ, పించ అని పైన చదువులు చాలా ఉన్నాయి. ఇది సముద్రము అంతటి వేదము అని మనకు చెబుతూ ఉన్నారు. ఎలా అది అంటే, ఆకాశానికి కానీ సముద్రమునికి కానీ ఇది మొదలు, ఇది చివర అని మనం చెప్పలేం. వేదము కూడా ఈ విధంగానే ఉంటుంది. వేదాన్ని 4 విధాలుగా విభజించారు వ్యాసుల వారు. అందులో బ్రాహ్మణములు, ఆరణ్యకములు, సంహితా భాగములు, కాండములు అనేటువంటి 4 విధాలుగా ఉంది. ఋగ్వేదం 64 అధ్యాయాలతో ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. 8 అష్టకములు, ఒక అష్టకములో 8 పన్నములు, ఆ 8 పన్నములతో కూడుకున్నటువంటివి 8 అష్టకాలను మనకు ఇచ్చినారు. అష్టకము అంటే 8, ఆ 8 అధ్యాయాలతో కూడుకున్నటువంటివి 8 ఉన్నాయి. అందుకని వేదము గణితముతో కూడా దగ్గర సంబంధం ఉంది. అందుకనే వేద గణితము అని అంటారు. 8 8ల 64. 64 కళలు మనిషి జీవితానికి అవసరమున్నటువంటి అంశం. అందులో అనేకమైనటువంటి కళలు ఉన్నాయి. ఆ కళలు 64 చతుష్షష్టి కళ అని చెప్తారు. అందుకని ఋగ్వేదానికి 64 సంఖ్య, యజుర్వేదానికి అశీతిద్వయము అని ఉన్నది. అశీతిద్వయము అనగా 82 అధ్యాయాలు. అదే విధముగా సామవేదం, అథర్వవేదం ఇలా 4 వేదాలు కాండలుగా, ఆరణ్యకములుగా, సంహితా భాగములుగా విభజించబడ్డాయి. వేదములు 4 విధానములుగా చెప్పబడ్డాయి. అందులో బ్రాహ్మణములు, ఆరణ్యకములు, సంహితలు, కాండములు అని ఈ విధముగా విభజించారు. ఋగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణము అని ఉన్నది. యజుర్వేదానికి తైత్రీయము, మైత్రాయనీయము అని, సామవేదం, అథర్వవేదానికి గోపథము అనేటువంటి విధానం మనకు అందించినారు ఋషులు. అందుకని ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి? నిత్యస్వాధ్యాయ బ్రహ్మయజ్ఞేన యక్ష్యే. ఒక యజ్ఞాన్ని ఏ విధంగానైతే కంకణబద్ధులై చేస్తూ ఉన్నారో,
వేదాధ్యయనం కూడా ఆ విధంగానే చెయ్యాలి అని మనకు పెద్దలు చెప్పినారు. అందుకని ఉదయం లేచిన వెంటనే స్నానము, సంధ్యావందనము, అగ్ని కార్యము ముగించుకొని శ్రావణ పౌర్ణమి రోజు మౌంజి అనగా ఉపాకర్మను ఆచరించి ఆ తరువాత ఈ వేదాధ్యయనం ప్రారంభం చెయ్యాలి అని మనకు వైదిక ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రావణ బహుళ విధియ నుండి ఈ వేదాధ్యయనం ప్రారంభం చేయాలి. ఈ వేదాధ్యయనాన్ని ప్రారంభం చేసినప్పుడు ఆ అబ్బాయికి చెప్తారు దంతధావనం 5 విధాలుగా చేయాలి అని. ఆమ్ర పున్నాగ బిల్వానాం అపామార్గ శిరీషయో భక్షయేత్ ప్రాతరుత్థాయ వాగ్యతో దంతధావనం. ఇప్పుడంటే మనకు పేస్టులు బ్రష్లు వచ్చాయి, కానీ అప్పుడు ఏ విధముగా పళ్ళును తోముకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు గురుకులాలు చెబుతూ ఉన్నాయి. ఆమ్ర మామిడి, పున్నాగ బిల్వానాం అపామార్గ శిరీషయోహో, ఈ విధమైనటువంటి 5 రకాలుగా ఉండేటువంటి పుల్లలతో ఒక్కో రోజు ఒక్కో పుల్లగా, అంటే అది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఆ అబ్బాయికి అని. ఆ విధంగా తాను బ్రహ్మయజ్ఞాన్ని స్నానము, సంధ్యావందనము, అగ్నికార్యం చేసుకొని బ్రహ్మయజ్ఞాన్ని మొదలుపెట్టాలి. బ్రహ్మయజ్ఞాన్ని మొదలుపెట్టి బ్రహ్మయజ్ఞేన యక్ష్యే విద్యుదసి విద్యమే పాప్మానమృతాత్ సత్యముపాగాం హస్తావనిజ్యా 3 సార్లు ఆచమనం చేయాలి. త్రిరాచామేత్ ద్విఃపరిమృజ్య సకృదు పస్పృశ్య యత్ సవ్యం. నీళ్లు తీసుకొని పాణిం పాదౌ, చేతులు కడుక్కొని, పాదములను కడుక్కొని, ప్రోక్షతి శిరః, శిరస్సు మీద ప్రోక్షణ చేసుకొని పరిశుద్ధంగా అక్కడ కూర్చోవాలి. చక్షుషి, కళ్ళు తుడుచుకోవాలి. నాసికే శ్రోత్రే హృదయమాలభ్య, హృదయం మీద చేయి పెట్టుకొని తాను ప్రమాణం చేయాలి. హృదయమాలభ్య అథాప ఉపస్పృశేత్, చేతులు తుడుచుకుంటూ చేతులను జోడిస్తూ ఈ అధ్యయనాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను, కావున నాకు ఈ అధ్యయనానికి సంబంధించినటువంటి సహకారాన్ని నాకు అందించండి అని పరమేశ్వరుణ్ణి తాను వేడుకుంటాడు. ఈ వేదం సాక్షాత్తు శివమయమైనటువంటి వేదం. ఎందుకని శివమయమైనటువంటి వేదము అని చెప్పబడ్డది అంటే, నిరాకారమైనటువంటి ఒక లోకంలో ఒక ఉద్భవం జరిగింది. ఆ ఉద్భవం ఎలా ఉంది అంటే, ఆదిశేషుడి పైన, ఒక పాము పైన ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి కడుపులో నుండి ఒక తామర ఉద్భవించింది. ఆ తామర ఉద్భవంలో ఒక వ్యక్తి కూర్చొని లోకములోకి సంబంధించినటువంటి సృష్టి అంతా కూడా రాస్తూ ఉండగా, ఆ భ్రూమధ్యం నుండి అనగా కనుబొమ్మల మధ్యలో నుండి ఒక చుక్క చెమట కింద పడితే అక్కడ ఉద్భవం జరిగింది, పరమేశ్వర ఉద్భవం. అందుకని ఆయన శివుడు అనేటువంటి పేరును సంతరించుకొని ఉన్నాడు. ఇక్కడ త్రిమూర్తులు మనకి ఏకకాలంలో దర్శనమిస్తారు. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. వేదాన్ని ఎల్లవేళలా అధ్యయనం చేయాలి. సదా పఠేత్ లేదు, మీరు అధ్యయనం చేయటం లేదు, అధ్యయనం చేసే వాళ్ళకి సహకరించాలి. ఆ విధముగా వేదాధ్యయనాన్ని చేసేవాళ్ళు, అధ్యయనాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, అధ్యయనం చెప్పేటువంటి వాళ్ళు, సహకరించేటువంటి వాళ్ళు అందరూ కూడా శివస్వరూపమైనటువంటి వాళ్ళు అని మనకు వేద ప్రమాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా అధ్యయనాన్ని ప్రారంభం చేసుకొని తాను అందులో ముందుగా మహావ్యాహృతులను చెప్పాలి. అవి ఏమిటి మహావ్యాహృతులు అని అంటే, మనకు ఎవరిని అడిగినా ఇది స్వర్గంలా ఉన్నది లేక ఇది నరకంలా ఉన్నది అనేటువంటి సమాధానం మనకు చెప్తారు. భూమిపైన 7 లోకాలు, భూమి కిందికి 7 లోకాలు. భూహు భువః సువః మహః జనః తపః సత్యం అనేటువంటివి ఇవి 7 లోకాలు. భూమి కిందకు అదే విధముగా 7 లోకాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనేటువంటి 7 లోకాలు భూమి కిందకు ఉన్నాయి అని మనకు వేద ప్రమాణాలు చెబుతున్నాయి. మరి ఉన్నాయా లేవా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, దానికి అనేకమైనటువంటి సందర్భాలలో మనకు పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా 14 లోకాలు ఉన్నాయి అని మనకు వేద ప్రమాణం చెబుతూ ఉంది. ఆ వేద ప్రమాణంలో తాను అనుష్ఠానం చేసి
ప్రతిరోజు కూడా దేవ ఋషి పితృ తర్పణములు విడిచిపెట్టాలి. అందులో షడ్శాస్త్రాలకు సంబంధించినటువంటి కొన్ని శ్లోకాలు అవి ఏ విధంగా ఉంటాయి, తాను నిత్యం అనుష్ఠానం చేయాల్సినటువంటివి అంటే, అథ శిక్షాం ప్రవక్ష్యామి పాణినీయమతై యథా శాస్త్రానుపూర్వ్యం తద్విద్యాత్ యథోక్తం లోకవేదయోః ఏనాక్షర సమామ్నాయం అధిగత్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం అని షడ్శాస్త్రాలకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈ బ్రహ్మయజ్ఞంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే విధముగా ఈ వేదము ఎక్కడి నుంచి ఉద్భవించింది? మరి వేదము శివుడు ఒక దగ్గర ఉన్నటువంటి సంబంధం చెబుతూ ఉన్నారే, మరి వేదానికి సంబంధించినటువంటికి శివునికి సంబంధించినటువంటి దానికి ఎలా ఆ సందర్భం మ్యాచ్ అవుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, అక్కడ చెప్తున్నారు ననాద ఢక్క నవపంచవార అని. శివుడి చేతిలో ఢమరుకం ఉంటుంది కదా, ఆ ఢమరుకం నుండే వేదధ్వని ప్రారంభమైంది అని చెప్పినారు. అది ఏ విధంగా అంటే ఐ ఊను ఒకసారి ఊపితే అక్కడ వచ్చేటువంటి శబ్దం ఐ ఊను అని వచ్చిందట. మళ్ళీ తర్వాత ఇంకొకసారి ఊపినాడు, దానికి రిలుక్ అని వచ్చింది. ఐ ఔంగ్ ఐ ఔచ్ హయవరట్ లంగ్ నియమగణనం ఝభయు ఘడదశ్ ఝభ ఘడదశ్ ఖప చటత చటతౌ కపయ్యు శశసర్ హల్. ఇక్కడ చూడండి, మనకు వాడుక భాషలో అచ్చులు హల్లులు అని ఉన్నాయి. ఐ ఉను రులుక్ ఏవోంగ్ ఐ హౌచ్ అంటున్నాం. ఆ నుండి ఔ వరకు ఉండేటువంటి దాన్ని అచ్ అని అంటున్నారు. దానినే వాడుక భాషలో మనం అచ్చులు అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా లంగ్ నియమగణనం జభయ్యు ఖప చటత చటతవు కపయ్యు శశసర్, ఇవన్నీ కూడా కా నుండి క్షా వరకు లా వరకు వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా మనకు హల్లులు అని చెప్పబడ్డాయి. అందుకే అచ్చులు హల్లులు అనేటువంటి శబ్దం కూడా ఈ బ్రహ్మయజ్ఞం నుండే చెబుతూ ఉంటారు. ఆ తర్వాత దేవ ఋషి పితృతర్పణం. మరి దేవతర్పణం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఇవ్వాలి అంటే, చేతిలో ఉండేటువంటి మధ్యవేలు గుండా నీళ్లు కింద పడాలి. అది ఏ విధంగా అంటే అత్ర బ్రహ్మాదయో ఏ దేవాః తాన్ దేవాగస్తర్పయామి అని ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఆ తర్పణం అయిపోయిన తర్వాత ఋషి తర్పణం అని ఉంటుంది. మరి ఋషులకే తర్పణం ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే, వేదాలను శాస్త్రాలను ఉపనిషత్తులను వేద సారాలను మనకు అందించినటువంటి ఋషులకు మనం తర్పణం ఇవ్వాలి. ముందుగా ఇవ్వాల్సినటువంటి ఋషి ఎవరు అంటే కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః. కృష్ణద్వైపాయనుడి దగ్గర నుండి ఋషి తర్పణం ప్రారంభం చేసి ఇవ్వాలి. ప్రజాపతిం కాండ ఋషిం, సోమం కాండ ఋషిం, అగ్నిం కాండ ఋషిం, విశ్వాన్ దేవాన్ కాండ ఋషిం, సాగుంహితీర్దేవతా ఉపనిషదం, యాజ్ఞికీర్దేవతా ఉపనిషదం, బ్రహ్మాణం స్వయంభువం సదసస్పతిం అనేటువంటి వాళ్లకు కాండ ఋషి తర్పణాన్ని మనం అర్పించాలి. ఈ తర్పణం ఏ విధంగా చెయ్యాలి అని అంటే, హస్తములో ఉండేటువంటి రేఖ ద్వారా ఈ నీళ్లను ఋషులకు ఇవ్వాలి అని చెప్పినారు. ఆ తరువాత పితృతర్పణం. సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్నిశ్వాత్తాన్ అగ్ని కవ్యవాహనాదయో ఏ పితరః. ఇప్పుడు అగ్నికి అగ్నిహోత్రములో బ్రహ్మచర్యాగ్నిలో హవ్యవాహనుడు అని పేరు చెప్పినాం. మరి దేవతలకు ఇచ్చేటువంటి అగ్నినంతా కూడా హవ్యవాహనుడు అనేటువంటి నామముతో మోసుకొని వెళ్ళిపోతుంది. అదేవిధంగా 7 నాలుకలు ఉంటాయి అగ్నిహోత్రునికి. హిరణ్య కనకారక్త కృష్ణా చైవత సుప్రభ అతిరక్త బహురూప సప్తజిహ్వా ప్రకీర్తితాః అని 7 నాలుకలు ఉంటాయి అని చెప్పినాం. అందులో వివాహే పశ్చిమాజిహ్వా జాతకర్మాణి మధ్యమ ఉపనీతోత్తరాజిహ్వా యామ్యాచ పితృకర్మణి ఐశాన్యాం శాంతికర్మాణి ఆగ్నేయాం యుగ్రకర్మసు పూర్వదిక్ సంస్కారార్థం ఏతత్ జిహ్వా ప్రలక్షణం అని కూడా చెప్పినాం.
అందులో దక్షిణ జిహ్వల నుండి అన్నీ కూడా పితృకర్మలను ఆచరించేటువంటి విధానాన్ని మనం అందించాలి. అందుకని దక్షిణ దిక్కుగా ఉండేటువంటి నాలిక కేవలం పైతృక కర్మ అనగా పంచదశ సంస్కారాల పైన ఉండేటువంటి కర్మ ఒకటి ఉన్నది. దానిని పితృకర్మ, పితృమేధము, అంత్యేష్టి విధి అనేటువంటి పేరుతో సంతరించుకుంటుంది. అంటే మనం ఆ పితృతర్పణం ఎందుకు చేయాలి అని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవతలు మనల్ని పుట్టించినారు, ఋషులు మనకు జీవనంలో మనము సాగేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా నేర్పించినారు. పితృదేవతలు ఈ వంశంలో మనల్ని ఉంచినారు. కావున కన్న తల్లిదండ్రులు దేవతలు, మనకు వేదాన్ని అందించినటువంటి గురువులు ఋషులు, ఈ మన తల్లిదండ్రులను కన్నటువంటి పెద్దలు, వారి పెద్దలు వీళ్ళంతా కూడా పితృదేవతలు. కావున వీళ్లను నిత్యము స్మరణ చేసుకొని వాళ్లకు దేవ ఋషి పితృ తర్పణాన్ని మనం అందించాలి. ఆ దేవఋషి పితృ తర్పణం అయిన తర్వాత తాను అధ్యయనానికి కూర్చోవాలి. అధ్యయనం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ఉత్కృష్టమైనటువంటిది. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు. ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకడికి చదువు రాలేదు, కర్షకం చేయడం నేర్పించినాడు, వ్యవసాయం చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఇంకొకడు చిన్నవాడు, వాడికి అధ్యయనం నేర్పించినాడు. కర్షకం చేసేటువంటి అబ్బాయి బాగా కష్టపడి ఇంటికి వచ్చినాడు కాబట్టి వాడి కాళ్ళు నొక్కు అని చెప్పేసి భార్యకు చెప్తున్నాడు, తల్లికి చెప్తున్నాడు. చెబితే ఆమె కాళ్ళు నొక్కుంటూ ఉంటే చిన్నవాడు స్మరణ చేస్తూ ఉన్నాడు మనసులో మంత్రాలను. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, శారీరక కష్టం వాడు చేస్తే మానసిక కష్టం వీడు చేస్తున్నాడు. ఒక చిన్న పాత్రలో నెయ్యి తీసుకొని రమ్మని చెప్పేసి భార్యను ఆజ్ఞాపించినాడు. నెయ్యి తీసుకొని వస్తే ఆ నెయ్యిని పెద్దవాడి హృదయం దగ్గర పెట్టమంటే ఆ నెయ్యి కరగలేదు. కానీ చిన్నవాడి హృదయం మీద పెట్టిన వెంటనే ఆ నెయ్యి కరిగిపోయింది. అంటే తన యొక్క మనసు అంత వేడిగా ఉంది. పడుకున్నా కానీ వేదమననం చేస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ విధంగా 12 సంవత్సరాలు వేదాధ్యయనాన్ని పూర్తి చేయడానికి కఠోరమైనటువంటి శ్రమను తాను ఆచరించిన తర్వాత వేదము పూర్తి అయిన వెంటనే ఏమి చెయ్యాలి అంటే 4 వేద వ్రతములు అని ఉన్నాయి. అవి ఏమేమిటివి అని అంటే, ఆ వేద వ్రతాలు 4 స్నాతక వ్రతము, ఆ విధముగా 3 వ్రతాలు ఉన్నాయి. ఆ 3 వ్రతములు తాను చేసుకొని ఇకపై నేను సన్యసిస్తాను అని చెప్తాడు. మరి సన్యాసమే ఎందుకు అంటే, శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం పూర్తిగా అయిన తర్వాత సన్యాసం ఎందుకు అంటే, అప్పుడు మనకు లోకాచరణలో కాశీయాత్ర అని పెట్టినారు. కృతవ్రత చతుష్టయం కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే గురో. నేను 4 వేదవ్రతాలను వేదాలను పూర్తి చేసుకున్నాను. కావున పై చదువు కోసం స్నాతకము అని మనకు ఇప్పుడు విద్యాస్నాతకం అని పెట్టినారు. దానినే మనము సెలబ్రేషన్గా చేసుకుంటూ ఉన్నాం. వెనకటి నుండి కూడా స్నాతకం అనేటువంటిది, విద్యాస్నాతకం అనేటువంటిది ఉంది. 12 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత ఈ విద్యాస్నాతకాన్ని చేసుకొని తాను అయితే వివాహానికో లేక సన్యాసానికో వెళ్ళాలి. చరిత బ్రహ్మచర్యోహం వేదవ్రత చతుష్టయం కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే గురో. తండ్రి దగ్గరికి పోయి చెప్తున్నాడు, చరిత బ్రహ్మచర్యోహం, బ్రహ్మచర్యాన్ని నేను ఆచరించినాను తండ్రి. 12 వర్ష వేద బ్రహ్మచర్య నివృత్తి అయినది. వేదవ్రత చతుష్టయం 4 వేదవ్రతాలను నేను ఆచరించినాను. ఆచరించిన తర్వాత ఏమి చెయ్యాలి? కాశీయాత్రాం గమిష్యామి, కాశీయాత్ర నేను చేస్తాను కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వు అని తండ్రిని ఆ పిల్లవాడు అడుగుతాడు. అడిగిన తర్వాత లోకాచారంలో ఒకటి ఉన్నది. ఏమిటి అది అంటే, సాలంకారాం మమసుతాం కన్యాం దాస్యామి తేద్విజ. చక్కగా అలంకరించినటువంటి అమ్మాయి నా దగ్గర ఉన్నది, నేను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. పాణిం గృహీత సాగ్నిస్త్వం, చెయ్యి పట్టుకో, పాణిం గృహీత, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకో. ఎలా? అగ్నిసాక్షిగా పట్టుకో అంటున్నారు. అగ్నికి మానవ సంబంధం ఏ విధంగా ఉందో చూడండి. ఉపనయనం నుండి
తాను అంత్యేష్టి విధికి వెళ్ళేంత వరకు కూడా 16 సంస్కారాలలో అగ్ని లేకుండా ఏ సంస్కారం కూడా చేయడం లేదు. ఆఖరికి చిన్న పూజ చేసుకున్న హారతి కర్పూరం వెలిగించి మనం అగ్నితో నీరాజనం ఇవ్వాల్సిందే. అది అగ్నికి పెద్దలు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం. ఈ విధముగా అగ్నితో తాను ప్రతినిత్యం కూడా బ్రహ్మయజ్ఞాన్ని, అగ్నికార్యాన్ని, సంధ్యావందనాన్ని ఆచరించి ఈ విధముగా దేవదశి పితృ తర్పణాలను చేసుకొని వేద ప్రమాణముతో జీవించి వేదాలను సార్థకత చెయ్యాలి అని మన పెద్దలు మనకు అందించి వేద ప్రమాణాలను అందిస్తూ ఉన్నారు. ఈ విధముగా వేదసారాన్ని మీరు ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని చూస్తూ ఈ వేదసారాన్ని గమనించి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో వేదసారం కార్యక్రమాన్ని తిలకించి వేద పురుషుని యొక్క అనుగ్రహాన్ని పొంది చరితార్థులు కావలసిందిగా కోరుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.